పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, సామాన్య 3వ ఆదివారం, కానీ ఈ ఆదివారాన్ని దైవ వాక్కు ఆదివారం లేదా జ్యోతిర్మయ ఆదివారం అంటారు. యేసు ప్రభు మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 12 నుంచి 23 వచనాలు మనం ధ్యానించినట్లయితే, యేసు ప్రభు మొదటగా ఇచ్చిన సందేశం హృదయ పరివర్తన చెందండి, పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని చెప్పి గలిలియా సముద్ర తీరములో నడుస్తూ సిమియోను అతని సోదరుణ్ణి చూసి నన్ను అనుసరింపుము అన్నారు. అవును ప్రియులారా, దేవుని అనుసరించడం అనేది ఒక మహా గొప్ప పిలుపు. ఎప్పుడైతే అనుసరించుమో అన్నారో, అనుసరించడానికి కావలసిన లక్షణాలు శిష్యుల్లో కనబడుతున్నాయి. మొదటగా యేసు ప్రభుని అనుసరించాలంటే ప్రేమ కావాలి. ప్రేమ కలిగిన వాడు అనుసరింపగలుగుతాడు. ఎందుకంటే ప్రేమ అన్నిటినీ సహిస్తుంది, భరిస్తుంది అని 1 కొరింథీయులు 13వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. కావున ప్రేమతో సిమియోను అతని సోదరుడు ఆంద్రియ వీరు యేసు ప్రభుని అనుసరించడానికి ఆయన పిలుపులో ఉన్న మాధుర్యం ఏమిటో తెలియదు, కానీ ఆయన పిలుపులో ఉన్న ఔన్నత్యం ఏమిటో వారికి ఎంతవరకు అర్థమైందో తెలియదు, కానీ వెంటనే పడవను, వలలను, తల్లిదండ్రులను విడిచిపెట్టి యేసు ప్రభుని అనుసరించడం మొదలుపెట్టారు. యేసు ప్రభుని అనుసరించాలంటే ప్రేమ కావాలి. ప్రేమ సహనము కలది, డంబము కానీ అసూయ కానీ దానికి లేదు అని 1 కొరింథీయులు 13వ అధ్యాయంలో చెప్పినట్లుగా ఆ ప్రేమతోనే అనుసరించారు. ప్రేమ కలిగిన వాడే సేవ చేయగలుగుతాడు, ప్రేమ కలిగిన వాడే అనుసరింపగలుగుతాడు, ప్రేమ కలిగిన వాడే త్యాగం చేయగలుగుతాడు, ప్రేమ కలిగిన వాడే ధైర్యంగా నిలబడగలుగుతాడు. అందుకే ఈనాడు ప్రభు ఎప్పుడైతే నన్ను అనుసరించండి అనగానే వాళ్ళ జీవనాధారమైన బోటు, వలలు అన్నిటినీ విడిచిపెట్టారు. అంటే ఎంత త్యాగ బుద్ధితో యేసు ప్రభుని అనుసరించి ఉన్నారో మనం ఒక్కసారి ధ్యానించుకోవాలి. నీవు నేను ఈరోజు క్రీస్తు ప్రభుని అనుసరించాలి అనుకుంటున్నాం, కానీ అనేక ఆటంకాల మధ్యలో, అవరోధాల మధ్యలో నడుస్తూ వెళ్తున్నాం. అంతేకాకుండా ప్రభు వైపు ఒకసారి చూస్తున్నాం, మరొక లోకం వైపు ఇంకొకసారి చూస్తున్నాం. అందుకే ప్రభుని ఆనాటి సిమియోను, ఆంద్రేయులాగా అనుసరించలేకపోతున్నాం. ఎప్పుడైతే మనకు ప్రభు మీద ప్రేమ కలిగి ఉంటుందో, ప్రభుని సిమియోను, ఆంద్రేయులాగా పడవలను విడిచిపెట్టగలం, వలలను విడిచిపెట్టగలం, తల్లిదండ్రులను విడిచిపెట్టగలం, అనుసరించగలం. ఇక రెండవది, ప్రభుని అనుసరించాలంటే మనకు కావలసింది ఆయన మీద మనకున్న విశ్వాసం. నేను ప్రభువును అనుసరిస్తున్నాను, అన్నీ ఆయనే చూసుకుంటాడు. 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనంలో మీ చింత యావత్తు ఆయనపై మోపుడు, ఆయన మేము గూర్చి శ్రద్ధ వహించును అని పేతురు గారు రాసిన 1 లేఖ 5వ అధ్యాయము 7వ వచనంలో చెప్తున్నారంటే ఇది అనుభవపూర్వకమైన మాట. ఇది అనుభవపూర్వకంగా ఆయన చెప్పిన మాట, వాక్యము. కావున నీవు నేను కూడా ఈనాడు మన విశ్వాసం ఎలా ఉంది? చిన్న కష్టం ఎదురైనా, చిన్న సమస్య ఎదురైనా, చిన్న ఇబ్బంది ఎదురైనా నేనే చెయ్యాలా, నేనే ఉండాలా, నేనే గుడికి రావాలా అని ఆలోచించే ధోరణిలో పడిపోయాం, కానీ ప్రభువు మీద మనకున్న విశ్వాసాన్ని ప్రకటించలేకపోతున్నాం. ఎందుకంటే విశ్వాసము గలవాడు అద్భుతాలను చూడగలుగుతాడు. యోహాను శుభవార్త 11వ అధ్యాయం 40వ వచనంలో మార్తమ్మతో ప్రభు చెప్పిన మాట, నీవు విశ్వసించినచో దేవుని మహిమను చూచెదవని నీతో చెప్పలేదా అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ప్రభు మీద విశ్వాసంతోనే అపోస్తలులు అనేక కార్యాలు చేయగలిగి ఉన్నారు. ఈనాడు జ్ఞానస్నానం పొందిన మనమందరం అదే విశ్వాసాన్ని పుణికిపుచ్చుకున్నాం, కానీ ప్రభు కొరకు ఏం చేస్తున్నాం, ప్రభు మార్గంలో ఎలా నడవగలుగుతున్నాం, ప్రభు బిడ్డలుగా ఎలా జీవించగలుగుతున్నాం, ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. నా విశ్వాసం ఎలా ఉంది? క్రీస్తుని అనుసరించడంలో నా విశ్వాసం నాకు ఏ రీతిగా తోడ్పడుతుంది?
అనేది. ఇక మూడవది, యేసు ప్రభుని అనుసరించే వాళ్ళకి కావలసిన ముఖ్యమైన గుణం త్యాగం. ఆ త్యాగ బుద్ధి లేకపోతే యేసు ప్రభుని శిష్యులుగా మారలేము, యేసు ప్రభుని ప్రేమించలేము, యేసు ప్రభుని అనుసరించలేము, యేసు ప్రభు జీవన విధానాన్ని బట్టి మనం జీవించలేము. ప్రియులారా, కొన్ని త్యాగాలు చేస్తేనే కానీ కొన్ని కార్యాలు జరగవు. అందుకే ప్రభు చెప్పిన మాట, నన్ను అనుసరింపకోరువాడు తనను తాను త్యజించుకొని తన సిలువని ఎత్తుకొని నా చెంతకు రావలేను అని అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, అదే కార్యాన్ని సిమియోను, ఆంద్రియా చేసి ఉన్నారు. సో ప్రభును అనుసరించాలంటే నాలో ఎటువంటి త్యాగ బుద్ధి ఉంది, నేను ఎటువంటి త్యాగాలు చేయగలుగుతున్నాను అనేది మనం ఆలోచించాలి. ఇక దైవ వాక్కు ఆదివారం అంటారు. ఈ దైవ వాక్కు ఆదివారానికి మనం చేయవలసిన కార్యాలు 4 కార్యాలు చేయాలి. మొదటగా యేసు ప్రభును అనుసరించాలంటే ఆయన వాక్యాన్ని పఠించాలి, రెండవదిగా ప్రార్థించాలి, మూడవదిగా పాటించాలి, నాలుగవదిగా ఆయన సాక్షులుగా నిలబడాలి. పఠించు, ప్రార్థించు. ఆ తరువాత ఎప్పుడైతే పఠిస్తున్నావో నువ్వు ప్రార్థించగలుగుతావు, ఎప్పుడైతే ప్రార్థించగలుగుతున్నావో ఆయన బిడ్డలుగా నువ్వు జీవించగలుగుతావు, అనుసరించగలుగుతావు. అనుసరించడం మొదలెట్టాక అప్పుడు నువ్వు ప్రకటించాలి. ఇదే దైవ పిలుపుల ఆదివారం. ప్రకటించు, ప్రార్థించు. దేవుని యొక్క బిడ్డగా ఆయన వాక్యాన్ని ఆచరించాలి, ఇతరులకు మనం ప్రకటించాలి. ఇదే ప్రభు కోరుకుంటున్నాడు. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రభు మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఆమేన్.